హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చికెన్ కృష్ణ ఛానల్. ఈరోజు నేను మీకోసం మటన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ఒకరు కామెంట్ చేశారు బిర్యానీ వీడియో చూపించండి అని. సో ఈరోజు నేను మీకోసం మటన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ఇంకా ప్రీవియస్ వీడియోస్లో కూడా చికెన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో కింద నేను ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ చూడండి. బిర్యానీ మసాలా కోసం అన్ని సమపాలు తీసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్తో, చిన్న టేబుల్ స్పూన్ తోటి యాలకులు, మిరియాలు, లవంగాలు, చెక్క, సాజీరా, జీలకర్ర, అనాస పువ్వు, జావిత్రి అన్నీ కూడా సమపాలు తీసుకుని దూరగా వేయించినటువంటి ఆ మసాలాలన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసి ఉంచుకోవాలి. ఇది 6 months పాటు కూడా మనకు టైట్ ఉన్న కంటైనర్లో పెట్టుకుంటే ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది. మనకు బిర్యానీ అంతా కూడా ఈ పౌడర్తోనే వస్తుందండి. చాలా ఫ్లేవర్గా వస్తుంది బిర్యానీ. 1 kg మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో ముందుగా రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ దాకా, తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కారపొడి వేసానండి. అలాగే ఇందులోకి మనకి మటన్ మసాలా కూడా కాస్త వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూను, 2 నుంచి 4 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర, కొంచెం 1 టేబుల్ స్పూన్ కూడా ఆయిల్ వేసుకోండి. నేను చూపించలేదు. వీటన్నింటికి కూడా మటన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. కనీసం ఈ మటన్ని ఫ్రిడ్జ్లో కనుక అయితే మనం 5 hours నానబెడితే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. టైం లేదనుకోండి, ఒక 2 గంటల పాటు నానబెట్టినా చాలండి. మూత వంచేసుకొని 2 గంటల పాటు రెస్ట్ ఇద్దాం. ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగానే, అంతా మటన్కి చక్కగా ఇలా మసాలా మంచిగా పట్టేసింది. 1 kg వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. 1 kg మటన్ తయారు చేస్తున్నానండి. ఈ బాస్మతి బియ్యంని బాగా ఇలా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఈ రైస్ని నానబెట్టుకుంటే బిర్యానీ చాలా చక్కగా వస్తుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ కొత్తిమీర, పుదీనా, ఈ ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ మీడియం సైజులో ఉండే ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఒక 7 నుంచి 8 అంటే 7 నుంచి 8 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చిని ఇలా చీలికల మధ్యలో చీల్చుకొని ఇలా ఉంచేసుకొని పక్కన రెడీగా ఉంచుకోవాలి. 1 kg బిర్యానీకి ఇలా మీడియం సైజు ఉండే గ్లాస్ తోటి నూనె అనేది మనకు ఇంతగా పడుతుంది. నిండుగా కాకుండా కాస్త తక్కువగా వేసుకుంటున్నాను. మనం ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి బిర్యానీ. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇవన్నీ బిర్యానీ సంబంధించిన మసాలాలన్నీ వేసుకున్నాము. చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ కూడా హోల్ మసాలా అనేది బిర్యానీలో వేసే మసాలాలన్నీ ఇప్పుడు వేస్తున్నాను ఆయిల్లో. ఇది కాస్త ఇలా దూరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఎర్రగవుతాయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత ఉంచేసుకొని పూర్తిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం మనం రైస్ వండుకునే వాటర్లో కూడా ఫ్లేవర్గా రావాలి కాబట్టి రైస్కి ఈ హోల్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాము. ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర, అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను. మనం రైస్ ఇందులో ఉడికించుకుంటాం కాబట్టి రైస్ కూడా ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి ఇందులో అన్ని మసాలాలు యాడ్ చేస్తున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను రైస్ మనకి పొడి పొడిగా రావడం కోసం. ఇందులోకి ఇలాంటి కల్లుప్పుని వేసుకుంటున్నానండి. మనం
బిర్యానీకి సాల్ట్ని రైస్లో మాత్రమే అడ్జస్ట్ చేయాలి. ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని ఎర్రగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఒక 3 చిన్న సైజు మెంతి కూర యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి అంతా ఈ మెంతి కూర ద్వారానే మనకు టేస్ట్ అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది మెంతి కూర వేయడం వల్ల బిర్యానీలో. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక 4 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక గిన్నెడు పెరుగుని యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మనం ఇందులోకి జాజికాయని యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా మటన్ అనేది త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఇందులో నుంచి వాటర్ వస్తుంది కదా, ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. కొత్తిమీర, కాస్త కరివేపాకు, పుదీనా ఆకుల్ని నూనెలో ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని ఒక ప్లేట్లో తీసేసుకొని మనము బిర్యానీలోకి దమ్ చేసేటప్పుడు వేసుకోవాలండి. నేను కాస్త ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో వేసుకున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దాన్ని వేసుకోండి, చాలా మంచిది. ఈ పక్కన ఎసురు కూడా వేడిగా వాటర్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేసుకుందాము. నానబెట్టుకున్నటువంటి రైస్ని. ఈ రైస్ వాటర్ చాలా సాల్ట్గా ఉండాలండి. ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మాటి మాటి కలపకూడదండి, రైస్ అనేది విరిగిపోతుంది. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని రైస్ ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, రైస్ ఒక 50% మాత్రమే కుక్ అయింది. 50% ఉడికినటువంటి ఈ రైస్ని కుక్ అవుతున్న మటన్లోకి వేసుకోవాలండి. ఒక 80% కుక్ అయినటువంటి రైస్ని ఇంకొక లేయర్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంతకట్లాగానే వేయించినటువంటి పుదీనా, కొత్తిమీర వేసుకొని అలాగే బిర్యానీ మసాలా కాస్త వేసి నెయ్యిని కూడా వేసుకోవాలి. మిగతా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కుక్ అయినటువంటి రైస్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇంతకట్లాగానే వేయించినటువంటి పుదీనా, కొత్తిమీర వేసుకొని అలాగే బిర్యానీ మసాలా కాస్త వేసి నెయ్యిని కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి మందటి పెన్నాన్ని పెట్టుకొని దీనిపైన మనము బిర్యానీ బౌల్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని ఇలా ఎడ్జెస్కి ఇలా పెట్టుకొని మనము మూతని ప్రెస్ చేసుకోవాలండి. ఆవిరి అనేది బయటికి రాకుండా ఇలా టైట్గా ప్రెస్ చేసి దీనిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టుకుంటే మనకి ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఒక 20 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే హాఫ్ అన్ అవర్కి అంతా మనకు చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుందండి. మైలోపు మనం పెరుగు పచ్చడి చేసుకుందామండి. ముందుగా ఇందులోకి సాల్ట్ని యాడ్ చేయలోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలాగే క్యారెట్ తురుముని, పచ్చిమిర్చి, అలాగే దోసకాయని ఇలా సన్నగా తురుముకొని ఉంచుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి.
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. చివరగా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ పెరుగు చట్నీ బిర్యానీలో కాంబినేషన్గా రెడీ అయిపోయింది. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడివేడిగా పొగలు వస్తున్నాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ. మటన్ ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఎంత పొడి పొడిగా, అసలు పలుకుగా అంటుకోకుండా చాలా మంచిగా రెస్టారెంట్లో మనకి ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. మంచి అరోమా అయితే వస్తుంది. వేడిగా ఉంది. మటన్ కూడా తక్కువ కుక్ అయిందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే జితేంద్ర కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.